Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనరేటు ఎలా తయారయ్యారంటే, అసలు దేవాదాయ చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో మహాపాతకాలకు ఒడిగడుతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పనిచేసే అధికారులు అంటే ఉద్యోగుల ఇబ్బందులు, అనేక మందికి ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే అధికారులండి అంటే అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ డిప్యూటీ కమిషనర్లుగా ప్రమోషన్లు పొందడం కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది, వీరందరిలో అనేక మంది అర్హులకు అన్యాయం చేస్తూ అనర్హత గలవాళ్ళని లేకపోతే సీనియారిటీ లేని వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడుతూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఎవరు డబ్బు సంచులు కుమ్మరిస్తే, ఎవరు లంచాలు ఇస్తే, ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్లకి లక్షల రూపాయలు ముట్ట చెప్తే వాళ్ళ పేర్లు మాత్రమే సీనియర్ లిస్టులో కనిపిస్తున్నాయి, లేకపోతే కనబడటం లేదంటూ అర్హులైనటువంటి అసిస్టెంట్ కమిషనర్ గోల పెట్టేస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. అయినా సరే వాళ్ళ గోడు వినేటటువంటి నాథుడు లేడు. ఎందుకంటే మరి కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా దేవాదాయ కమిషనర్ ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే కమిషనర్కే చెప్పుకుంటారు. ఇక్కడ కమిషనర్ వల్లే ఇబ్బందులు వస్తున్నట్టు, కమిషనరేట్ వల్లే ఇబ్బందులు వస్తున్నట్టు కావాలని కమిషనర్ కార్యాలయమే నాటకాలన్నీ ఆడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 21 మంది అసిస్టెంట్ కమిషనర్లకి డిప్యూటీ కమిషనర్లు ఇవ్వడం కోసం అని చెప్పి రంగం సిద్ధం చేశారు. దీనిలో అనేక స్థాయిల్లో అవినీతి జరుగుతోంది. మరి ఈ అవినీతికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే దేవాదాయ మంత్రి, ప్రత్యేకించి మంత్రి మీద కొట్టు సత్యనారాయణ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా మంత్రి ప్రమేయంతో జరుగుతోంది. ఎస్పెషల్లీ చక్రధర్రావు అనేటటువంటి ఒక గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పూర్తి స్థాయిలో 888 జీవో వైలేషన్ చేస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడగొట్టుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చక్రధర్రావు, అతని మీద ఏసీబీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసు ఉంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులున్నా, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి సాక్షాత్తు మంత్రి ఆధ్వర్యంలోనే ఈ చక్రధర్రావుకు ఊడిగం చేస్తూ అతనికి అసిస్టెంట్ కమిషనర్ ఇవ్వడానికి, ఆ తర్వాత రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్ ఇవ్వడం కోసం, పావులు కదపడం కోసం మాత్రమే ఈ రంగం అంతా సిద్ధమై పదుల సంఖ్యలో అర్హులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది అసిస్టెంట్ కమిషనర్లకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తోంది వ్యవస్థ. దానికి దేవాదాయ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, కమిషనరేట్ కూడా వత్తాసు పలకడం అనేది మా జీవితాల్లో మేము అసలు ఎక్కడ చూడలేదు. ఇది దేవాదాయ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణిస్తున్నామంటే అనేక మంది అర్హులు మనకి ఫోన్ ద్వారా మనతో మాట్లాడారు. అయితే మరి ఈ రకమైనటువంటి చర్యలకు అసలు కారణాలు ఏంటి, అసలు ఎవరికి ప్రమోషన్లు రావాల్సి వస్తే ఎవరికి ప్రమోషన్లు ఇస్తున్నారు అన్న వివరాలు కూడా మనం ఒకసారి పరిశీలించి కనుక చూసినట్లయితే 2/2/2024 ఎండోమెంట్ కమిషనర్కి ఒక లెటరు కరికాల వలవన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ పేరు మీద వచ్చిందండి. మెమో నెంబర్ రెవెన్యూ 1 ఎండోమెంట్స్ 894/2023 ఎండోమెంట్స్ 1 పేరు మీద
ఒక మెమో వచ్చింది. దీని సారాంశం ఏంటంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఈ చక్రధరరావు అనే అతనికి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇతని మీద 888 జీవో వైలేషన్ చేసినట్టు కోర్టు తీర్పు ఉంది. కోర్టు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు కానందుకు ఆల్రెడీ కంటెంప్ట్ కేసు కూడా ఫైల్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ జంగం వినోద్ కుమార్ ఫైల్ చేసిన రిట్ పిటిషన్ మీద, కంటెంప్ట్ కేసు మీద కూడా అనేక రకాలైనటువంటి ఉత్తర్వులు, కౌంటర్లు వేసుకునే పరిస్థితులు, జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కమిషనరేట్ ఒక పక్క తలలోకి వెళ్తున్నప్పటికీ కూడా మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతనికి ప్రమోషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఇన్ని పావులు కలుగుతున్నారు. మనకి మరింత ఆశ్చర్యం కలిగించే విషయంగా కనిపించే అంశం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ఎస్ చక్రధరరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 రిక్వెస్ట్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ పర్మిషన్ అకార్డెడ్. అంటే నాకు పర్మిషన్ ఇవ్వమని లెటర్ పెట్టేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చేయడానికి సిద్ధమైందట. అంటే గవర్నమెంట్ లో ఒక బరితెగింపు, దానికి రెఫరెన్స్ ఫైల్ నెంబర్ COE అంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ E1 ఎస్టాబ్లిష్మెంట్ 15021/277 ఆఫ్ 2023, కంప్యూటర్ నెంబర్ 216098 రిసీవ్డ్ ఫ్రమ్ ద కమిషనర్ ఎండోమెంట్స్. అంటే ఇది బరితెగించిన ఒక సిగ్గులేని కమిషనరేట్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థ నుంచి ఒక లెటర్ వెళ్ళిందట. చక్రధరరావు నాకు ఇచ్చేయమని రాశాడట. దాన్ని బేస్ చేసుకుని అసలు కమిషనరేట్ రాస్తాడు, గవర్నమెంట్ అట్లా ఇచ్చేయమంటదండి. అంటే ఈ వివరాలు అతని సర్వీసులో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎటువంటి లొసుగులు ఉన్నాయి, ఎన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి, ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎంత అవినీతి చేశాడు, అతనికి ఎన్ని అక్రమాస్తులు ఇవేమి పరిశీలించరా? అంటే డబ్బు సంచులు తీసుకొచ్చి కుమ్మరించేసి సుమారుగా ₹1 కోటి ప్యాకేజీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఇటు దేవాదాయ కమిషనరేటు, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, సాక్షాత్తు దేవాదాయ మంత్రికే ఈ చక్రధరరావు అనే వ్యక్తి ₹1 కోటి ఒక ముట్ట చెప్పడం ద్వారా మాత్రమే ఇతనికే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇవ్వడం, దాని ద్వారా ఇతనికి డిప్యూటీ కమిషనర్ పోస్ట్ సుగమం చేయడం అనేటటువంటి ఉత్తర్వులు వెలువడ్డాయని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద రిఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్. ఇదంతా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అట. మరి ఏం దిక్కుమాలని కేర్ఫుల్ ఎగ్జామినేషన్, కరికాల వాళ్ళని సమాధానం చెప్పాలి. ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద డీటెయిల్ హియర్ బై అకార్డెడ్ పర్మిషన్ టు ద ప్రమోషన్ ఆఫ్ ఎన్ఎస్ చక్రధరరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ nationally for the parallel year of 2018-19 with monitoring benefits of 20 to 2024 subject to the outcome of pending court cases in this matter. అట వల్ల పెండింగ్ ద అవుట్ కేసెస్ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ కోర్టు కేసు వచ్చేసిందండి. కోర్టు కేసులో జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు, దాని మీద ఆల్రెడీ కంటెంప్ట్కి వెళ్ళారు. అంటే కంటెంప్ట్ లో మళ్ళీ ఎటువంటి జడ్జిమెంట్ వస్తే కానీ చక్రధరరావు చర్యలు తీసుకోరా? అంటే ఎన్ని జడ్జిమెంట్లు రావాలండి? పైగా పెండింగ్ కోర్టు కేసెస్ ఇన్ దిస్ మ్యాటర్ అవుట్కమ్ అట. మళ్ళా ఎక్కడైనా సిగ్గుందండి. అవుట్కమ్ కేసెస్ అన్ని వచ్చినాయి కదయ్యా, కమిషన్కి తెలియదా, కరికాల వాళ్ళకి తెలియదా? మీరు ఇద్దరు అసలు ఐఏఎస్లైనా అని అడుగుతున్నాం. ఇంత బరితెగింపు, ఇంత సిగ్గులేనటువంటి వ్యవస్థ మనకి ఎక్కడా కనపడదండి. అసలు రాష్ట్రం అంతా నివ్వెరపోతుంది. అసలు ఏంటి డిపార్ట్మెంట్ ఏంటి, మనం ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నామా? ఇది ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణిస్తున్నాము. అసలు ఈ కమిషనర్ కార్యాలయం చూస్తే కనుక దేవాదాయ ఉద్యోగుల పట్ల, అధికారుల పట్ల ఒక వినాశకార్యంలాగా, లేకపోతే ఒక పాతకంగా కనిపిస్తుందంటూ కూడా అధికారులు, ఉద్యోగులు గగ్గోలు పెట్టేస్తున్నారండి. ఏంటి పరిస్థితి? ఎవరు డబ్బులు ఇస్తే వాటికి ప్రమోషన్లు ఇచ్చేస్తుంటే మా అర్హతలు ఎందుకు, మేము అసలు ఉద్యోగుల కింద, అధికారుల కింద పనిచేయడం ఎందుకని గోడ పెట్టి ఏడ్ చేస్తున్నా పట్టించుకునేటటువంటి నాథుడు లేడండి. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంట ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వాలవన్ వీడి కార్యాలయం మీద మేము ఫోన్లో మాట్లాడితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, లేదంటే కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక రిపోర్టు వచ్చింది, అందువల్ల కమిషనర్ ఇచ్చినటువంటి రిపోర్టుని మేము ఆమోదించామని వాళ్ళు చెప్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఆఫీస్ని అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఒక లెటర్ వచ్చింది కాబట్టి దా ఉత్తర్వులు మేము పాటించామని వీళ్ళు చెప్తున్నారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఏమో కమిషనర్ ఉత్తర్వుల మీద ఇచ్చే ఉంటుంది, కమిషనర్ ఏమో ప్రభుత్వ ఉత్తర్వుల మీద ఇచ్చారు. ఇద్దరు కూడబలుపుని చేస్తున్న పని ఏంటి అంటే డబ్బులు మూటలు, లంచాల మూటలు, కోట్లు ఎగేసుకోవడం, తెగేసుకోవడం. ఇది దేవాదాయ శాఖలో జరిగిపోతుందని ఖచ్చితంగా తెలిసిపోతున్నప్పటికీ కూడా, ఆధారాలు దొరికిపోతున్నప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించినటువంటి ఒక అత్యధిక సుమారు 50 లక్షల నగదుతో మనం ఎవరైతే కార్యనిర్వహణాధికారి మాట్లాడుకుంటున్నామో ఈ కార్యనిర్వహణాధికారి డబ్బు సంబంధిత అధికారులకు చేరవేయడంలో డబ్బు తీసుకొస్తున్నప్పుడు కృష్ణా జిల్లా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకి దొరికిపోయాడండి. నెట్ క్యాష్ 50 లక్షలు రవాణా చేస్తున్నట్టు దొరికిపోయినప్పటికీ చివరికి అధికారులందరూ కలగజేసుకుని 5 లక్షల రూపాయలు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారో వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఈ డబ్బు బయటికి తీసుకొచ్చి ఈ కార్యనిర్వహణాధికారిని రక్షిస్తూ వచ్చి ఈ డబ్బు వాళ్ళు తీసుకుని ఈ ప్రమోషన్లు ఇచ్చారని కూడా కొన్ని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీని మీద ఒక ఫిర్యాదు కూడా దాఖలైంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర. దీంతో దేవాదాయ శాఖ అధికారులతో పోలీసులు కూడా కుమ్ముక్కై రవాణా చేస్తున్నటువంటి డబ్బు ఏదైతే అధిక మొత్తంలో దేవాలయాలు అప్గ్రేడేషన్ చేయడం కోసం ఇదే అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ ఎవరైతే 888 జీవో మీద
కోర్టుకి వెళ్ళి ఎవరైతే 3 జీవో వైలేట్ చేశారో వాళ్ళందరి మీద చర్యలకు కోర్టు తీర్పు తీసుకొచ్చారో, అది అమలు చేయనందుకు కంటెంప్ట్ ఫైల్ చేశారో, మళ్ళీ ఇదే దేవాలయాలకు అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకుని ప్రమోషన్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతోంది దేవాదాయ శాఖ అంటే ఈయన కోర్టుకి వెళ్ళిన మీదట మళ్ళీ దాని మీద కోర్టు తీర్పు వచ్చాకనే అసలు దేవాలయాల అప్గ్రేడేషన్ అనేటటువంటి ఒక పథకం తీసుకొచ్చారు. దాని ద్వారా మళ్ళీ ప్రమోషన్లు అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాలన్నీ చివరికి దేవాదాయ ఎస్టాబ్లిష్మెంట్ ఆ విభాగానికి లేకపోతే దేవాదాయ కమిషనరేట్కి డబ్బుల వర్షాన్ని లంచాలు కుప్పల కింద సంచిల్ని మోసుకొచ్చేటటువంటి ఒక విధానంగా మారిపోయిందని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఏ రకంగా అర్హులు గోడబెట్టేస్తున్నారు. ఒక అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్లు ప్రమోషన్ అయ్యే వ్యక్తులే కాదండి, మళ్ళీ గ్రేడ్ 1 నుంచి అసిస్టెంట్ కమిషనర్లు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1లు, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 అయ్యేటటువంటి ఆఫీసర్లు అందరూ కూడా గోడబెట్టేస్తున్నారండి. ఎక్కడ చూసినా అనర్హులకు పీఠాలేసి కోట్ల రూపాయలు పడగలెత్తుతున్నటువంటి అధికారుల్ని, ఉద్యోగుల్ని ఏసీబీ అధికారులందరూ ఖచ్చితంగా పట్టుకుని తగిన రీతిలో శిక్షించి వీళ్ళకు ఉన్నటువంటి అక్రమ ఆస్తులన్నీ జప్తు చేస్తూ వ్యవస్థను రక్షించమంటూ ఏసీబీ దగ్గర ఒక తీవ్రమైనటువంటి రీతిలో పదుల సంఖ్యలో అధికారులు, ఉద్యోగులకు ఫిర్యాదు కూడా దాఖలు చేసినటువంటి సమాచారం మన దగ్గరికి వస్తోంది. అయితే మరి దీనిలో అసిస్టెంట్ కమిషనర్లకు సంబంధించినటువంటి సీనియారిటీ లిస్టులు తయారు చేసి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి మాత్రమే డీపీసీ కమిటీ ముందు ఉంచడం ద్వారా మాత్రమే అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి ఈ బలిసినటువంటి అధికార గణం ఏదైతే ఉందో కమిషనరేట్లో ఆ పని చేయకుండా టెంటేటివ్ సీనియర్ లిస్ట్ ఒకటి తయారు చేస్తూ అటాక్ ప్రమోషన్లు అంటూ బరితెగించి ప్రవర్తిస్తోందండి. మరి దీనిలో చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 20 మంది దేవాదాయ ఏసీలకు అటాక్ ప్రమోషన్ల పేరిట అర్ధరాత్రి పూట రాత్రి 12 గంటల ప్రాంతంలో కమిషనరేట్ నుంచి ఫోన్లు వచ్చాయండి. మరి రహస్యంగా మీకు డీసీ ప్రమోషన్లు ఇస్తున్నాం, ఈ డీసీ ప్రమోషన్లు ఇస్తున్నట్టు మీరు ఎవరికి చెప్పకండి, మేము దీని మీద ఉత్తర్వులు వెలువరించాల్సినటువంటి ఉత్తర్వులు కూడా మీకు మేము తర్వాత తదుపరి అందజేస్తాము. అందువల్ల మీరు ముందుగా వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయి జాయినింగ్ కార్డు ఇచ్చేసేయండి కూడా ప్రమోషన్ ఉత్తర్వులు ఇవ్వకుండానే అందరికీ సెల్ ఫోన్లోనే అపాయింట్మెంట్లు కూడా ఇచ్చారు. అయితే దేవాదాయ కమిషనర్ తీసుకున్నటువంటి ఈ చర్య 6/2/2024 మళ్ళీ దీని ప్రాతిపదికగా కరికాల వాలవన్ ఎవరైతే ఉన్నారో ఇందాక మనం చక్రధరరావుకు అడ్డగోలు ప్రమోషన్ ఇవ్వడానికి ప్రభుత్వ ఉత్తర్వుల పేరు మీద ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో మరొక ఉత్తర్వు ఇచ్చారండి. ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఇన్ ద రిఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ హియర్ బై అకార్డెడ్ పర్మిషన్ టు టేక్ అప్ temporary promotions to fill up vacancies in the cadre of deputy commissioner, assistant commissioner, executive officer grade 1, executive officer grade 2 and grade 3 with eligible candidates duly following rule 10 of Andhra Pradesh subordinate rules. The commissioner endowment shall take further necessary action in this matter అని చెప్తోంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, రూల్ పొజిషన్ పాటించండి, రూల్ 10 ఫాలో అవ్వమని కరికాల వారు చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్ మాత్రం చూస్తే కనుక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రపోజల్స్ ఆఫ్ అకార్డింగ్ పర్మిషన్ ఎఫెక్ట్ ఆఫ్ అడాక్ ప్రమోషన్స్ ఇన్ ద cadre of deputy commissioners for assistant commissioners on ad hoc basis with certain instructions permission according to commissioner letter పెట్టినట్టు దానికి 5/2/2024 కమిషనర్ ఆఫీస్ నుంచి E1/COE/150/21/16/2024 డేట్ మీద వీళ్ళొక లెటర్ చూపిస్తున్నారు. దాని మీద మా కమిషనర్ అడిగింది కాబట్టి మేము పర్మిషన్ ఇస్తున్నామంటూ ప్రభుత్వం మళ్ళీ ఇదే విధమైనటువంటి ఒక ఆట మొదలుపెట్టారు. ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము పనిచేస్తున్నాం కమిషనర్ అడిగేది కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చామని ప్రభుత్వం మరొక నాటకాలు ఆడుతూ మళ్ళీ అడాక్ ప్రమోషన్ల పేరిట టెంపరీ ప్రమోషన్లట, ఎలిజిబిలిటీ క్యాండిడేట్లట. ఈ కార్యక్రమ రూపంగా మేము ఒకటే అడుగుతున్నాం కరికాల వాళ్ళని, కమిషనర్ని, మంత్రిని. అసలు అది కాదండి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఉన్నప్పుడు టెంపరీ ప్రమోషన్లు ఎందుకండి? పర్మనెంట్ ప్రమోషన్లు ఇవ్వలేరా? అంటే ఎవరా పర్మనెంట్ ప్రమోషన్లు? ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు అనర్హులు అయినప్పటికీ కూడా ఎవరు డబ్బు సంచులు కొమ్మరిస్తే, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకే ఇస్తారా? వాళ్ళే పర్మనెంట్గా రెగ్యులర్ అవుతారా? అంటే టెంపరీగా అర్హులకి ప్రమోషన్లు ఇవ్వడం అంట. అంటే అర్హులకు టెంపరీగా ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటనేది ఒక ప్రశ్న. అసలు టెంపరీగా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అర్హత ఏమిటనేది మరొక ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ దేవాదాయ కమిషనరేట్ ప్రవర్తిస్తోంది. ఉత్తర్వులు బయట పెట్టకుండానే నిన్న రాత్రి దొంగ నాటకాలు ఆడుతూ కమిషనరేట్ నుంచి అందరికీ ఫోన్లు వెళ్ళాయి. సుమారుగా ఒక 20 మంది వరకు ప్రమోషన్లు ఇచ్చినట్టుగా ఒక లిస్ట్ అయితే బయటికి వచ్చింది. మరి అటాక్ ప్రమోషన్లు ఇస్తూ పెట్టినటువంటి ఈ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తూ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ మరొక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ రోజు బెంచ్ మీద విచారణలో ఉంది. ఇదే సమయంలో విచారణ కోర్టులో జరుగుతోంది. నిన్న కదిరప్పన్న ఒక గత కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన వ్యక్తి, ఒక దేవాలయ ఉద్యోగం మాకు అన్యాయం జరిగిందంటూ ఆయన ఆల్రెడీ దేవాదాయ కమిషనర్ ఎవరైతే దీని మీద ఉన్నటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఈ టెంటేటివ్ సీనియారిటీ లిస్టును ఛాలెంజ్ చేస్తూ వెళ్ళినటువంటి
ఉద్యోగులు అర్హులైనటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన దానిలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నెంబర్ 1516/2024లో కోర్టులో ఆల్రెడీ ఒక రిటర్న్ బుల్ గా ఉన్నటువంటి ఒక మెమోని కమిషనర్ కోర్టులో వేయడం జరిగింది. దానిలో చెప్పేది ఏంటంటే మేము అడాక్ ప్రమోషన్లు ఇవ్వడం, అడాక్ ప్రమోషన్ల కోసం మాత్రమే మేము టెంటేటివ్ సీనియర్ లిస్ట్ తయారు చేయలేదు. ఇది కేవలం ప్రభుత్వానికి కమిషనర్కి ఉన్నటువంటి మధ్యలో కమ్యూనికేషన్ మాత్రమే. ఆ రకంగా కాకుండా దీన్ని ప్రశ్నించేటటువంటి అధికారం ఎవరికీ లేదు. మేము అర్హులకు అన్యాయం చేస్తామని మీరెందుకు అనుకుంటున్నారు? మేము ఏ అర్హులకు కూడా అన్యాయం చెయ్యం. సీనియర్ లిస్టులు తయారు చేస్తాం, అబ్జెక్షన్లు కాల్ఫర్ చేస్తాం, డిపిసి కమిటీ ముందు పెడతాం, తర్వాతే ప్రమోషన్లు ఇస్తామంటూ కూడా ఒక రిటర్నబుల్ ఆర్గ్యుమెంట్ కోర్టులో వేసిన కోర్టు దాన్ని రికార్డు కూడా చేసిందంటే ఆ తర్వాతనే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గా ఈ కోర్టు కేసుని హైకోర్టు ముగించడం జరిగింది. ఈ రకంగా ఒక కాగితాన్ని లేకపోతే ఒక తీర్మానాన్ని హైకోర్టు జడ్జికి వినిపించి ఈ విషయాన్ని కనుక మనం దీనిలో చూసినట్టయితే కనుక ది కమ్యూనికేషన్స్ దట్ టెంటేటివ్ సీనియర్ లిస్ట్ హ్యాస్ నాట్ ఈవెన్ బీన్ ఫార్మల్లీ పబ్లిష్డ్ ఫర్ వాంట్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ అండ్ దట్ ద కమిషనర్ ఇండోమెన్స్ డిపార్ట్మెంట్ వైడ్ లెటర్ డేటెడ్ 21/2024 హ్యాస్ సాట్ అప్రూవల్ ఫ్రమ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ టు కాల్ ఫర్ అబ్జెక్షన్స్ ఫ్రమ్ ద అఫెక్టెడ్ పార్టీస్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ అని కూడా దీనిలో వాళ్ళు ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దీనిని కోర్టు రికార్డు కూడా చేసింది. దీనిని అంటే కోర్టును మోసం చేసి అర్హులందరినీ మోసం చేసి మాకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మా సీనియారిటీని కన్సిడర్లోకి తీసుకోకుండా మా అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయకుండా అసలు ఏ రకంగా మీరు ప్రమోషన్లు ఇస్తారని రాష్ట్రంలో ఉండేటటువంటి అర్హులైన అసిస్టెంట్ కమిషనర్లు అందరూ గొగ్గోలు పెడుతున్నా ఒక్క మొర కూడా ఎవరు వినేటటువంటి నాదుడు లేకపోవడం అనేది చాలా విచిత్రం, దారుణం. మనం మాట్లాడుకోవాలంటే కనుక దీనిలో ఇదొక అశనిపాతంలో కూడా కనిపిస్తుందండి. రాష్ట్రం అంతా నివ్వెరపోతున్నప్పటికీ కూడా మేము ఎలాంటి మహాపాతకాలు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటూ దేవాదాయ కమిషనరేట్ కుండ బద్దలు కొడుతూ తన నిస్సిగ్గు ప్రవర్తనని సమర్థించుకుంటూ రావడం అనేది కూడా చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయం మీద గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారుల సంఘంలో ఉన్నటువంటి చందక దారబాబు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా బలిపాడు గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తున్నారు. అదే రకంగా అసిస్టెంట్ కమిషనర్ జంగం వినోద్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. వీరు తమకు కలుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటి, ఏ రకమైన ప్రపోజల్స్ రావడం వల్ల అర్హులకు న్యాయం జరుగుతుంది అనేది వీరు ఏం మాట్లాడారు, వీరి మాటల్లోనే ఒక్క నిమిషం విందాం. కార్యక్రమంలో ముందుగా వీరిద్దరూ ఏం మాట్లాడారు ఈ వీడియో ద్వారా చూడండి. నా పేరు వినోద్ కుమార్ అండి, జేఏసీ దేవాదాయ ధర్మాదాయ ఇటీవల దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. అనేక విజ్ఞప్తుల తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖలో టెంపుల్స్ అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. రూల్స్ అన్ని పాటిస్తూ టెంపుల్స్ అప్గ్రేడేషన్ చేశారు. సుమారు 14 టెంపుల్స్ అప్గ్రేడ్ చేశారు. ఇంతకు ముందు ఉన్నటువంటి 15 పోస్టులతో కలిపి డీసీ పోస్టులు 29 అయినాయి. ఈ 29 పోస్టులు భర్తీ చేయడానికి కానీ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కరికాల వలవన్ గారు, కమిషనర్ గారు సత్యనారాయణ గారు ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. అది చాలా బాగా ముందుకు సాగుతుంది. అందులో చాలా వాటికి కూడా 80% పని పూర్తయిందని మాకు తెలిసింది. త్వరలో ప్రమోషన్స్ రాబోతున్నాయని మాకు ఉన్నత వర్గాలు చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు నేను ఉన్నతాధికారులకి అదేవిధంగా మంత్రివర్గ వారికి తెలియజేసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు ఆర్డర్లు ఈ సీనియారిటీలకు సంబంధించి అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ 888కి సంబంధించి వైలేషన్స్ సంబంధించి అనేకమైనటువంటి ఆర్డర్లు ఇంతకుముందే ఇచ్చి ఉన్నారు. వాటి మీద కంటెంప్ట్లు కూడా అనేక మంది ఉద్యోగులు ఫైల్ చేసి ఉన్నారు. ఈ హైకోర్టు ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిందిగా నేను మంత్రివర్యుల్ని అదేవిధంగా కమిషనర్ గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇప్పుడు యాజ్ పర్ ది రూల్స్ అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ 1516/2024లో కూడా ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరి యొక్క అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించిన తర్వాతనే సీనియారిటీ ఫైనలైజ్ చేయవలసిందిగా కోర్టు కూడా WP నెంబర్ 1516లో చెప్పి ఉంది. అది రూల్స్లో కూడా చెప్పి ఉంది. 1917/94 మెమో గవర్నమెంట్ మెమో ప్రకారం కూడా 15 రోజులు మినిమం టైం ఇవ్వాలి. కంటింజెన్సీ ఏమైనా ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళకి ఏమైనా ఉంటే కూడా అది కూడా పరిగణనలోకి తీసుకుని తగినంత సమయం కల్పించి అభ్యంతరాలు పెట్టడానికి తగినంత సమయం కల్పించి ఆ తర్వాత అభ్యంతరాలను కూడా పరిశీలించి వాటిని పరిష్కరించిన తర్వాత మాత్రమే సీనియారిటీ లిస్టు ఫైనలైజ్ చేయాలి. దాని మీద మాత్రమే అందరికి కూడా మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఈ విధమైనటువంటి పరిష్కారాలు జరిగిన తర్వాత మాత్రమే కంబైన్డ్ సీనియారిటీ లిస్టు స్టేట్ వైడ్ తయారు చేస్తుంటుంది డీసీ పోస్టులకు గాను. ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా
పెద్దలందరూ కూడా కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏవైతే 888 వైలేషన్స్ ఉన్నాయని ఆల్రెడీ హైకోర్టు నిర్ధారించిందో ఆ నిర్ధారించిన వాటికైనా సరే ఆ పేర్లని పరిశీలనలోకి తీసుకోవద్దని మేము కోరటం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు చందగ దారబాబు. నేను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మేము ప్రధాన కార్యాలయం దగ్గర రావడం జరిగింది పదోన్నతుల విషయమై. ఈ మధ్యలో దేవాదాయ శాఖలో పదోన్నతులు అతి త్వరలో ఇవ్వబోతున్నారన్నటువంటి వార్తలు ప్రతిరోజు వస్తున్నాయి. అయితే ఇచ్చే పదోన్నతుల్లో మాకు న్యాయం చేయమని కమిషనర్ గారికి అనేక మార్లు విజ్ఞప్తి చేశాం. మరొక మారు ఈ పదోన్నతులు ఇచ్చే టైం కాబట్టి మా రిప్రజెంటేషన్ తీసుకుని మాకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వవలసిందిగా ఆయన కోరడం జరిగింది. పదోన్నతులు దేవాదాయ శాఖలో మేము వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 2013 గ్రూప్ 2 ద్వారా వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నాయి. ఈరోజు కూడా మాకు సీనియారిటీ లిస్ట్ లేదు. సీనియారిటీ లిస్ట్ని ప్రాపర్గా తయారు చేసి కమ్యూనికేట్ చేయండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సీనియారిటీ లిస్ట్ అనేటువంటిది రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. జోన్ 1, జోన్ 3, జోన్ 4 26వ తేదీన గత నెల 26వ తేదీన కమ్యూనికేట్ చేశారు. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్కి అబ్జెక్షన్ కమ్యూనికేట్ చేశారు, కానీ జోన్ 2 చేయలేదు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే అనర్హులకి పదోన్నతులు కట్టబెట్టడానికి మరి పావులు కదుపుతున్నట్టుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మేము అధికారులకి, ప్రభుత్వానికి, మంత్రివర్యులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీరు దయించి పదోన్నతుల విషయంలో 888 వైలేటర్స్ని అలాగే 1478 జీవో ప్రకారం 5 years సర్వీస్ ప్రమోషన్కి 5 years సర్వీస్ కంప్లీట్ కాకుండా తీసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు కన్సిడర్ చేయొద్దండి. ఈ 2 జీవోల్ని మీరు ఇవ్వబోయే ప్రమోషన్స్ విషయంలోనూ సీనియారిటీ విషయంలోనూ పూర్తిగా పరిగణించండి. అదేవిధంగా హైకోర్టు వారు ఇచ్చినటువంటి WP నెంబర్ 42923 2018లో ఇచ్చినటువంటి ఈ కోర్టు ఆర్డర్ని కంపల్సరీ మీరు బేరీ చేసుకుని సీనియారిటీ లిస్టులు తయారు చేయడం ద్వారా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎటువంటి వివాదాలు ఉండవు. ఈ విధంగా మీరు మా అందరికీ న్యాయం చేస్తారని అధికారులని, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి విన్నపాన్ని వాళ్ళు చేస్తున్నప్పటికీ కోర్టులో కేసులు వేసినప్పటికీ జడ్జిమెంట్లు వస్తున్నప్పటికీ ఎన్ని రకాలుగా ఎన్నైనా జరగనివ్వండి, మా ఇష్టం ఇలాగే ఉంటామని చెప్తున్నారు. వీళ్ళ మొర వినేటటువంటి నాథుడు లేడు. వీళ్ళు దేవాదాయ కమిషనర్ కార్యాలయం ముందే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పడం అనేది జరిగింది. అయినా పట్టించుకునేటటువంటి నాథుడు లేడు. కోర్టు తీర్పులు పట్టించుకోవట్లేదు, కంటెంప్టులు పట్టించుకోవట్లేదు, అర్హులను పక్కన పెట్టేశారు, సీనియారిటీని పట్టించుకోవటం లేదు, అబ్జెక్షన్లు కాల్ఫర్ చేయడం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చావండి, మేము తాంబూలాలు ఇచ్చేసాం కాబట్టి మీరు తన్నుకు చావండి అన్నట్టుగా ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకి మాత్రమే ప్రమోషన్లు ఇవ్వడానికి దేవాదాయ కమిషనరేట్ నడుం కట్టుకుని రంగం సిద్ధం చేసేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఒక 20 మందికి ప్రమోషన్లు ఆల్రెడీ నేను అర్ధరాత్రి ప్రకటించినట్టుగా ఆల్రెడీ రాత్రి ఫోన్లు చేసి అందరినీ మీరు ఇమీడియట్ గా జాయిన్ అయిపోమంటూ ఎవరికి ఉత్తర్వులు చేతిలో పెట్టకుండా సెల్ ఫోన్ ద్వారానే అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. మరి దీనిలో ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని కనుక కొంచెంసేపు పక్కన పెడితే అసలు ఎవరెవరిని పిలిచి ఏ పోస్టుల్లో ఎక్కడెక్కడ జాయిన్ అవ్వమన్నారనేది మనం చూస్తే కనుక ఈ లీలా కుమార్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో ఈయనకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించినట్టుగా తెలియజేశారు. కేవీడి ప్రసాద్ మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా, రామాంజనేయులు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానానికి ఈవోగా, ద్వారకా తిరుమల దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాబురావు అనేటటువంటి వ్యక్తిని నియమించారు. వీరు ప్రస్తుతం ఎంఎస్ఎన్ చారిటీ కాకినాడలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. అదే రకంగా చంద్రశేఖర్ వీరు కూడా 18 సంవత్సరాలుగా సుమారుగా అసిస్టెంట్ కమిషనర్గా అనుభవం ఉన్న వ్యక్తిని అనవరం దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఫోన్ వచ్చింది. మరి కిషోర్ ఈయన ప్రస్తుతం అరసవిల్లి దేవస్థానంలో పనిచేస్తున్నాయని వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి ఈవోగా వేశారు. శ్రీనివాసరెడ్డి ఈయన జేవీఓగా ఉన్నారు. ఈయన కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనంతపురం జిల్లాకి ఈవోగా వేశారు. బొంతు మహేశ్వరరెడ్డి ఈయన అసిస్టెంట్ కమిషనర్ గుంటూరుగా ఉన్నారు. వీరిని డిప్యూటీ కమిషనర్ గుంటూరుగా నియమించినట్టుగా రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసి మీరు వెళ్ళిపోయి తెల్లారగట్లే జాయిన్ అవ్వండి ఫోన్ వచ్చిందట. ఆయన ఆల్రెడీ పొద్దున్న 6 గంటలకి వెళ్ళి జాయిన్ అయిపోయినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అంటే దేవాలయాలు కానివ్వండి, అధికార కార్యాలయాలు కానివ్వండి, అవి తెరిచేసరికి తెల్లారగట్లే వెళ్ళి అక్కడ కూర్చుని ఎదురు చూస్తూ తాళాలు తీయించుకుని అందరూ ఎటువంటి ఆర్డర్లు చేతిలో లేకపోయినా ఉద్యోగుల కింద అధికారుల కింద జాయిన్ అయిపోయే పరిస్థితి అండి.
అంత రహస్యంగా దొంగతనంగా ఎందుకు వీళ్ళందరినీ డిప్యూటీ కమిషనర్లుగా ప్రమోషన్లు ఇచ్చేస్తున్నారనగా మాత్రం ఎవరు సమాధానం చెప్పట్లేదు. పేరుగా అడాక్ ప్రమోషన్లట, గవర్నమెంట్ అధికారం ఇచ్చిందట, తీరా చేస్తే చూసే పనులు చూస్తే కనుక ఇవన్నీ దొంగ నాటకాలు, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం అండి. ఇంత నిస్సిగ్గు వ్యవస్థ ఎక్కడా కనబడదు. అయితే ఉరుకుంద దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ వాణికి కాణిపాకం దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారు. అదే రకంగా గురుప్రసాద్ పట్టెం ఈయన కర్నూలు రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్ గా పోస్ట్ ఇచ్చారు. డిఎల్వి రమేష్ బాబు ఈయన అనవరం దేవస్థానంలో డిఈఓ కింద పనిచేస్తుంటే ఈయనకు అరసవెల్లి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో పోస్టు ఇచ్చారు. ఇదే రకంగా శోభారాణి ఈవిడ అసిస్టెంట్ కమిషనర్ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. అదే హెడ్ ఆఫీస్ లో ఈయనకి డిప్యూటీ కమిషనర్ గా నియమించినట్టు తెలుస్తోంది. హెచ్జి వెంకటేష్ ఉరుకుంద దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా, కసాపురం దేవస్థానానికి భద్రాజీ ఎవరైతే ఉన్నారో వీరిని అసిస్టెంట్ కమిషనర్ నియమించినట్టుగా తెలుస్తోంది. ఇదే రకంగా మరి రామవర ప్రసాద్ ఒక ఆయన ఉన్నారు. రామవర ప్రసాద్ ఇంకా ఎక్కడ నియమించారనే విషయం అయితే తెలియలేదు. సుమారుగా 18-17 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంకా 3-4 పేర్లు అయితే బయటకు రాలేదు. ఎవరు ఎక్కడ రహస్యంగా దొంగతనంగా వెళ్ళి ఎక్కడ పోస్టింగ్ చేపడుతున్నారు, అసలు ఎటువంటి ఆర్డర్లు బయటకు రాకుండా ఇంత కట్టుదిట్టంగా అడ్డగోలుగా అర్ధరాత్రి ఫోన్లు చేసి మరి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏ ఒక్కరికి నియమించినటువంటి నియామక ఉత్తర్వు గడిచిన 24 గంటల్లో ఒక్కడు కూడా బయటకు రాకపోవడం అనేది కూడా ఎందుకనేది మేము ఈ కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడా కూడా ఆన్లైన్ పరిపాలన ఉన్నప్పటికీ ఈ ఫైల్కి సంబంధించి ఒక్క కాగితం కూడా ఆన్లైన్లో పెట్టలేదండి. ఓన్లీ ఫిజికల్ ఫైల్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో బ్రహ్మరాంబ, చంద్రశేఖర్ ఆజాద్, అదే రకంగా ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి రాత్రిపూట లోపలికి వెళ్ళి గొళ్ళాలు పెట్టుకుని రహస్యంగా మాత్రమే ఈ ఉత్తర్వులని టైప్ చేసుకున్నట్టు వీళ్ళందరికీ ఫోన్లు చేసి కూడా ఉత్తర్వులు ఉన్నాయి, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా సుమారుగా వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళినట్టు మనకి చాలా సమాచారాలు వచ్చాయి. అందువల్ల ఇంత దేవాదాయ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇంత మహాపాతకానికి కమిషనరేట్ ఒడ్డుగట్టవలసిన అవసరం ఏంటి అంటూ కూడా ఇది ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా నివ్వెరపోతున్నప్పటికీ కూడా ఎవరిలోని చలనం లేదు. ఒక రకంగా చూస్తే కనుక ఎందుకు ఈ రకమైనటువంటి ప్రవర్తన అధికార గణం చేపడుతోంది, అధికారులు ఎందుకు చేస్తున్నారు? సాక్షాత్తు దేవాదాయ మంత్రి చెప్తేనే మేం చేసామన్నట్టు అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం కమిషనరేటు, లేదు కమిషనరేట్ నుంచి వచ్చే ఫైల్స్ మీద మేము సంతకం పెడుతున్నాము దేవాదాయ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, లేదు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము నడుచుకోవాలి కదా అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి దేవాదాయ మంత్రి కార్యాలయం, కమిషనరేటు ఒక ట్రయాంగిల్లో అనేక రకాల నాటకాలు ఆడుతూ కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడికక్కడ దీనిలో దండుకున్నట్టుగా అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి. మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. దేవాదాయ శాఖలో ఎక్కడ చలనం లేదు. ఇటు మంత్రి కొట్టు సత్యనారాయణ లేకపోతే కమిషనర్ సత్యనారాయణ, కరికాల వాళ్ళమని వీళ్ళకి మాకు చలనం లేదు కదా, మాకు అక్కర్లేదని కొండబద్దలు కొట్టేసినట్టుగానే తెలుస్తోంది. అయితే దీని మీద ప్రస్తుతం వినోద్ కుమార్ ఫైల్ చేసినటువంటి ఈ మొత్తం విధానం నాపండి, ఈ అడ్హాక్ ప్రమోషన్ల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం మీద మీరు స్టే విధించండి, సస్పెండ్ చేయండి అంటూ వేసినటువంటి పిటిషన్ మీద ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. అతి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ న్యూస్ కూడా మనకు రాబోతోంది. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చిందనే సమాచారంతో పాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తదుపరి కార్యక్రమాల్లో విస్తృతంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.